ఉత్కంఠ అటువంటి మెసేజ్లు రాత్రికి రాత్రి ఏం జరిగిద్దు అనేటువంటి కాళరాత్రిని మించినటువంటి ట్విస్ట్ల మీద ఏదైనా కానీ సీజ్ ఫైర్ ప్రకటించడం జరిగింది. సరే, ఓవరాల్గా 10 షరతులు అన్నారు. ఆ 10 షరతులు ఓకే, దాని గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఈ యుద్ధం ఆపే క్రమంలో ఇటు చైనా ఇటు పాకిస్తాన్ చూపిన చొరవ విషయంలో ఇప్పుడు భారత్ మీద అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకు మొదటి నుంచి కూడా ఈ విషయంలో ఏ పాత్ర లేకుండా మిగిలిపోయింది ఎందుకు భారతదేశము అంటే ఎక్కడ ఎవరికి సపోర్ట్ చేయమని కాదు, ఆపే ప్రయత్నం కూడా మినిమం చేయకుండా కేవలం శాంతి మాత్రం జపిస్తూ యుద్ధం వద్దు అని. కానీ ఎందుకంటే ఆపేటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి ఇటు ట్రంప్ మంచి స్నేహితుడే, ఇటు ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి, ఇటు ఇజ్రాయెల్తో ఇంకా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎందుకు విశ్వగురువు కాస్త విశ్వయాత్రికుడుగానే మిగిలిపోయాడు? విశ్వగురు అని గొప్పగా చెప్పుకునేటువంటి మన నరేంద్ర మోదీ కేవలం ఇలాంటి ఈ విషయంలో ఎందుకు ఎక్కడ దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి, విశ్వయాత్రికుడు కానీ ఎందుకు మిగిలిపోయారు? ఇది ప్రస్తుతం వినిపిస్తున్న బయట మాట. ఏమంటారు కోటేశ్వర గారు? రహీం గారు, ఈ 40 రోజుల యుద్ధంలో చూస్తే భారత్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి భారత్ అనుసరించినటువంటి వైఖరిని అంతర్జాతీయ మీడియాలో కనుక మనం చూసేట్లయితే స్పష్టంగా అమెరికా వైపు భారత్ మొగ్గింది అనేటువంటి విశ్లేషణలు మనకు అనేకం కనిపిస్తాయి. మన ఆచరణ కూడా అలాగే ఉంది. డొనాల్డ్ ట్రంప్ని, నెతన్యాహుని మనం నమ్మినంతగా, వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని నమ్మినంతగా ఇరాన్ శక్తి సామర్థ్యాలని లేకపోతే ఇరాన్ని మనం విశ్వాసంలోకి తీసుకోలేదు. అందువల్ల పైకి ఇరాన్ మనకు మిత్ర దేశమే అని చెప్పినప్పటికీ 12-13 రోజుల పాటు అసలు ఇరాన్ నాయకులతోటి మాట్లాడలేదు మన విశ్వగురువు గారు. అందరూ మనకు కావాల్సిన వాళ్ళే అన్నప్పుడు నెతన్యాహుతో మాట్లాడారు, లేకపోతే ఇతర గల్ఫ్ దేశాలతో మాట్లాడారు, కానీ ఇరాన్తో మాత్రం మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడారు? మనకి ఎల్పిజి గ్యాస్ సెగ మొదలైన తర్వాత, మనకి కాలటం మొదలైన తర్వాత అప్పుడు తెలిసి వచ్చింది ఇరాన్ అంటే ఏంటి, అమెరికా ఏంటి, లేకపోతే ఇజ్రాయిల్ ఏంటి అనేటువంటి. ఆ తర్వాతే కదా ఇరాన్తో మాట్లాడి, ఆ ఇరాన్తో మాట్లాడినప్పుడు ఇరాన్ ఏం చెప్పింది, ముందు మీరు ఖండించండి అని చెప్పింది. ఆ చెప్పిన తర్వాతనే బ్రిక్స్ దేశాల హోదాలో. కోటేశ్వర గారు, మధ్యలో ఇంకో విషయం ఇంటరాప్ట్ అవుతున్నాను. ఇంకొక విషయం కూడా ఆ సమయంలో అపవాదం మూట కట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు శత్రువు సైతం వెళ్ళి చనిపోయినప్పుడు మనకు సంతాపం తెలియజేస్తాం. అలాంటి సందర్భంలో ఒక దేశాధ్యక్షుడు వాళ్ళకు అక్కడ ఇరాన్లో కొంతమందికి యాంటీ అవ్వచ్చేమో, కానీ మనకున్న సంబంధాలను బట్టి ఒక దేశాధ్యక్షుడు చనిపోతే కనీసం సంతాపం ప్రకటించడానికి కూడా ఉన్నటువంటి భారతదేశ అధికారుల ఎంబసీని కూడా ఎవరు సంతాపం ప్రకటించొద్దని ముందు జారీ చేసి తర్వాత 2-3 రోజుల తర్వాత సంతాపం ప్రకటించడం చూసాము. ఇలా చేసినప్పటికి కూడా ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఒక దేశాధ్యక్షుని సంతాపం ప్రకటించే విషయంలో కూడా సార్ మీరు చెప్పినట్టు సార్ క్లియర్ కొన్ని కారణాలు ఉన్నాయి. ఇటు పక్క ఇజ్రాయెల్, ఇటు పక్క అమెరికా వైపు ఉంది అనే విషయాల్లో కొన్ని కారణాలు చెప్తూ ఈ కూడా కొంతమంది ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎందుకు సంతాపం ప్రకటించడం వెనకబడింది అనేది అది వాస్తవం. 3 రోజుల పాటు సంతాపం ప్రకటించాలా లేదా అనేటువంటి ఉండటంలో చివరికి డొనాల్డ్ ట్రంప్ సరే ప్రకటించండి మీరు అని చెప్పిన తర్వాత నేను విన్నానా, ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ చెప్పిందంటే మరి ఎందుకు 3 రోజుల పాటు అనేటువంటి ప్రశ్న వేయాల్సి వస్తుంది. అందుకని అమెరికా అనుమతించిన తర్వాతనే మన విదేశాంగ శాఖ అధికారిని పంపించి 3 రోజుల తర్వాత సంతకం చేసి సంతాపం తెలిపారు. ఆ 3 రోజుల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి కాషాయ దళాలు, పేరు చెప్పక్కర్లేదు, వాట్సాప్లో ఏ విధమైనటువంటి ప్రచారం చేశారో ఒకసారి మనం పాత వాట్సాప్లన్నీ తీసుకుంటే అసలు మనం ఖమేనీ చనిపోతే మనం సంతాపం తెలియజేయక్కర్లేదు. మన నరేంద్ర మోడీ సర్కారు మంచి నిర్ణయం తీసుకుంది, ఇది ఎందుకు అంటూ మొత్తం ఖమేనీని లేదా ఇరాన్ని ఒక శత్రుపూరితమైనటువంటి దేశంగా చిత్రించేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. సరే, దానికి తెరదించారు. దాన్ని తెరదించిన తర్వాత అయినా ఇరాన్ నాయకులతో మాట్లాడారా అంటే మాట్లాడలేదు. నేను చెప్పినట్టుగా 12 రోజులు 13 రోజుల తర్వాత మనకి ఎక్కడైతే గ్యాస్ శాఖ మొదలైందో, ఎల్పిజి శాఖ మొదలైందో
అప్పుడు అర్థమైంది, తత్వం తలకెక్కింది. అప్పుడు తలకెక్కిన తర్వాత కూడా ఇప్పటికీ చెప్తున్నా, ఇప్పటికీ భారతదేశం తరఫున అమెరికా ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడిని మన దేశం ఇప్పటికీ ఖండించలేదు. మధ్యలో ఏం ఖండించారు? బ్రిక్స్ దేశాల అధ్యక్ష హోదాలో మన దేశం ఉన్నది. బ్రిక్స్ దేశాల యొక్క ఒత్తిడి లేదా ఇతర ప్రపంచ ఒత్తిడి కారణంగా బ్రిక్స్ దేశాల తరఫున 13 రోజుల తర్వాత మాత్రమే ఖండించాల్సి వచ్చింది. ఇది చట్టబద్ధమైనటువంటి దాడి కాదు, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం అని చెప్పేసి అప్పుడు ఖండించాల్సి వచ్చింది. ఆ తర్వాతే ఇరాన్ మనకి దయతలిచి మన నౌకల్ని విడుదల చేయడానికి అంగీకరించింది. ఈ విషయాన్ని కొంతమంది ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, కానీ జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా అది వాస్తవం, అందరికీ తెలుసు. కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, అది వేరే అంశం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే అమెరికా తోకంట పట్టుకొని అమెరికా వాడు చెప్పినట్టుగా ఇరాన్ అనేటువంటిది కొద్ది రోజుల్లోనే నాశనం అయిపోద్ది, దాని గురించి మనం పట్టించుకోక్కర్లేదు, తర్వాత చూసుకోవచ్చులేమని చెప్పేసి ఒక నిర్లక్ష్యపూరితం. అందుకనే ఆ నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి కారణంగానే ముందస్తుగా చైనా మాదిరి వాళ్ళకు అవసరమైనటువంటి చంద్రుని పెద్ద ఎత్తున యుద్ధం రాబోతా ఉంది, వీడు దుర్మార్గుడు ఏమైనా చేస్తాడు అనేటువంటి అంచనాకు వచ్చినటువంటి చైనా పెద్ద ఎత్తున నిల్వల్ని దిగుమతి చేసుకుంది. మనం ఏం చేసాం? ఏముండదు, యుద్ధం 2-3 రోజులు అయిపోతుంది, మన నిల్వలకి లేకపోతే మనం పెంచుకోక్కర్లేదు, మనకి అవసరమైనటువంటి ఎంత వస్తుంది, డొనాల్డ్ ట్రంప్ గారు మనకి నేరుగా పంపిస్తాడు అనేటువంటి భ్రమంలో ఉండి మనం చేతులు కాల్చుకున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ వాడు మధ్యవర్తిత్వం చేస్తానని ముందుకు వస్తే వాడు బ్రోకర్ గాడు, వాడి పని ఇప్పుడు అదే అని చెప్పేసి ఎద్దేవా చేశారు అఫీషియల్ గానే మన కేంద్ర మంత్రిత్వ శాఖ. నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నాను, రాయబారం చేసేవాళ్ళు, మధ్యవర్తిత్వం చేసేవాళ్ళని బ్రోకర్ గాళ్ళు అంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు చేసినటువంటి రాయబారం మధ్యవర్తిత్వం, శ్రీకృష్ణుని కూడా బ్రోకర్ గారు అంటారా? రాముడు తన భార్య సీతను లంకలో చెరగొట్టి తీసుకెళ్తే సీతను తిరిగి పంపించమనండి, యుద్ధాన్ని నివారించమనండి అని చెప్పేసి అంగదుడిని రాయబారిగా పంపించాడు. మరి అంగదుడిని బ్రోకర్ అంటారా? ఎంత ఇచ్చాడు మరి శ్రీరాముడు? లేదా కృష్ణుడికి కౌరవులు ఎంత ఇచ్చారు, పాండవులు ఎంత ఇచ్చారు? అందుకని మనం మనకు దక్కనటువంటి దాన్ని లేదా మనం విస్మరించినటువంటి దాన్ని అంత చౌకబారుగా చేయడం అనేటువంటిది చివరికి ఏమైంది? ఇప్పుడు అసలు మన ప్రస్తావన లేదు. ఎందుకని మనం నమ్మేవాడే లేడు ఇప్పుడు వాళ్ళ దేశ ప్రపంచంలో. ఇరాన్ మనకు మిత్ర దేశంగా ఉండొచ్చు, మన నౌకల్లో పంపొచ్చు, లేదా మనకు వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు, కానీ ఇరాన్ మనల్ని నమ్మి మీరు మధ్యవర్తిత్వం వహించండి అని మనల్ని అడగలేదు కదా. ట్రంప్ ఎట్లేదు అడగడు, ఎందుకంటే ట్రంప్ క్యాంపులో ఉండి మనం వెనకాల ఉన్నాం కనుక వాళ్ళు మనం చెప్పినట్టు ఇంటార్లేమని చెప్పేసి ట్రంప్ అలాగే అడగడు. అందుకని ఒక విధంగా చెప్పాలంటే మన విదేశాంగ విధానానికి లేదా మన యొక్క దేశ ప్రతిష్టకే ఒక విధంగా మచ్చబెచ్చినటువంటి ఉదంతం ఇదని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ఈ మధ్యవర్తిత్వం అనేటువంటి దాన్ని బ్రోకరేజ్ ఏంటి, దేనికోసం చేశారు? మన కేసీఆర్ ఏమని చెప్పాడు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చేట్లయితే నేను ఎవరి కాళ్ళైనా పట్టుకుంటా, వంత పురుగులు కూడా ముద్దు పెట్టుకుంటాను రాష్ట్రం కోసం అని చెప్పాడు. మరి 145 కోట్ల జనాభా సఫర్ అవుతా ఉంటే, ఇబ్బందులు పడుతూ ఉంటే, మరి నరేంద్ర మోడీ గారు దేశం కోసం, ధర్మం కోసం, అయ్యా ట్రంప్ గారు మీరు యుద్ధాన్ని ఆపండి, శాంతియుతమైనటువంటి చర్చలకు పూనుకోండి అని బహిరంగంగా ఎందుకు చెప్పలేకపోయారు? అదే మరి ఉక్రెయిన్ విషయంలో పుతిన్కి చెప్పారు కదా, అదే ట్రంప్ ఎందుకు చెప్పలేకపోయారు? దిగిని దోస్తు కదా, ఎంతైనా గెలిపించమని కూడా అడిగారు కదా ఒకసారి పోయినసారి. అందుకని మీరు చెప్పినట్టుగానే సరే ఓకే, జరుగుతున్న పరిణామాలు సరే మధ్యవర్తిత్వం గురించి సరే అండి, ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ స్వలాభాల కోసం ఏ విధంగా పరిస్థితులను బట్టి కొంచెం మీరు చెప్పినట్టుగానే
అక్కడ ఉన్నటువంటి ఆయా దృష్టాలు పాకిస్తానీ చైనాని ఎంటర్ చేశారనేది దాని వెనక చాలా మీకు తెలియని విషయాలు కాదు, దాని వెనక చాలా పెద్ద పెద్ద వ్యవహారాలే ఉన్నాయి ఇంటెలిజెన్స్ సంబంధించి. కాకపోతే ఇక్కడ మొదటి రోజు ఏదైతే యుద్ధం జరిగిందో అప్పుడు ఖమేనీ మృతి చెందలేదు. మొదటి అటాకే స్కూల్ మీద జరిగినప్పుడు 200 మంది పిల్లలు చనిపోయినప్పుడు కనీసం యుద్ధాన్ని ఏ దేశానికి సపోర్ట్ చేయటం అనేది తర్వాత, అది చాలా ఇంకా పెద్ద మ్యాటర్. కనీసం ఖండించడానికి కూడా వెనకాడారు. ఖండించడానికి కూడా ఇది ఎంతవరకు సబబు, యుద్ధం అంటే సామాన్యుల మీద ఎందుకు, చిన్నపిల్లల మీద ఎందుకు అనే విషయంలో కూడా ఖండించడానికి కూడా ఎందుకు వెనకాడింది అనేది ఇప్పుడు తెర మీదకు వస్తున్నటువంటి అనేక ప్రశ్నలు. సరే, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు ఏమవుతున్నాయి. కృష్ణారెడ్డి గారు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణారెడ్డి ఒక విషయం చెప్తాను. కోటేశ్వర గారు, ఇరాన్ లో స్కూల్ మీద దాడిని ఖండించకపోవడం అనేటువంటిది సరే, వాళ్ళ సంస్కారానికి వాళ్ళ దానికి వదిలేద్దాం.